వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఫిరోజీ బాబా మఠం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. సమాధులపై శివలింగాలను ప్రతిష్ఠించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మఠం నిర్వాహకులు సమర్థించుకుంటున్న ఆగమ శాస్త్రం ఒప్పుకోదంటున్నారు పండితులు. సమాధులే సమాధులు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఫిరోజీ బాబా మఠం నిండా సమాధులే. ఫిరోజీ బాబా సజీవ సమాధితో మొదలైన సమాధుల నిర్మాణం ఇప్పటికీ ఆగలేదు. పైగా ఆ సమాధులపై శివలింగాలను ప్రతిష్ఠించారు మఠం నిర్వాహకులు. ఛత్రపతి శివాజీ కుటుంబీకుల శిష్యుడైన ఫిరోజీ మరాఠా సామ్రాజ్యం పతనం తర్వాత హైదరాబాద్కొచ్చాడు. అక్కడి నుంచి సత్తెనపల్లి చేరుకున్నాడు. చాలా మంది శిష్యులను సంపాదించుకున్నారు. 123 ఏళ్ల కిందట సజీవ సమాధి అయ్యారు ఫిరోజీ బాబా. దీంతో ఆయన భక్తులు కొందరు అక్కడే మఠం ఏర్పాటు చేసి ఆయనకు గుడి కట్టి దాని ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది తప్పేం కాదంటున్నారు మఠం నిర్వాహకులు. అంటే ఆయన గొప్పవారు కదండి, అది చేయొచ్చు, తప్పులేదు. అది ఇప్పటికీ ఆ రోజు ఉత్సవం జరుగుతుందండి. భీష్మ ఏకాదశి నాడు, అంటే భీష్మ ఏకాదశి నాడు వీరి సమాధి మీద లింగ ప్రతిష్ఠ చేశారు, శివలింగ ప్రతిష్ఠ. ఆ తర్వాత చనిపోయిన ఫిరోజీ బాబా ప్రధాన శిష్యుడు పాడిబండ్ల వీరయ్యకు 2 నెలల క్రిందట చనిపోయిన గుంటూరు చెందిన కోటమ్మ కూడా ఇక్కడే సమాధులు కట్టారు. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఫిరోజీ బాబా సమాధితో ఆగలేదు. ఆ తర్వాత ఆయన శిష్యులు, అనుచరులకు కూడా ఇక్కడే సమాధులు ఏర్పాటు చేసుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. గురువుల సమాధులు సరే కాని శిష్యులు కూడా సమాధులు కట్టించుకోవడం, వాటి ఎదురుగానే శివలింగాలు ఏర్పాటు చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పీఠానికి సంబంధించిన పీఠాధిపతులు లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇది చేస్తే జీవ సమాధితో పాటు శిష్యుల్ని సమాధి చేయటం వేరు. పీఠానికి సంబంధం లేని వ్యక్తుల్ని కూడా అక్కడ సమాధి చేస్తున్నట్టుగా ఈ మధ్య, అది ఎంతవరకు నిజమో తెలియదు. అది కరెక్ట్ అయితే మాత్రము కొంచెం బాధపడాల్సిన విషయము. అసలు సమాధులపై శివలింగాలు ప్రతిష్ఠించవచ్చా? ఆగమ శాస్త్రం ఒప్పుకోదంటున్నారు పండితులు. అలా చేయడం వల్లనే కరువులు కాటకాలు తప్పడం లేదంటున్నారు. అది పరమేశ్వరుడి లింగాన్ని తీసుకుని పెట్టడం మాత్రం చాలా దోషం. ఇప్పుడు ఎవరైతే గురువు కాలం చేసి ఉన్నారో ఆ గురువు పోయిన తర్వాత ఆ గురువుకు సంబంధించిన మూర్తిని పెట్టడం వరకు పర్వాలేదు, ఆయనను ఆరాధించడం వరకు పర్వాలేదు. ఇవాటికి కూడా వైదిక సంస్కృతిలో చాలామంది నా భార్య పోయింది అని ఒక మూర్తిని పెడుతున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా నా భర్త పోయారని లేకపోతే నా తండ్రి పోయారని వాళ్ళకి సంబంధించిన మూర్తులను పెడుతున్నారు. వాటి వల్ల పెద్ద దోషం లేదు. సాక్షాత్తు చతుర్దశ భువనాలను పాలన చేస్తున్న జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం, ఈ ప్రేతల మీద ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది సంస్కృతికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ప్రేతకి సంబంధించినటువంటి లక్షణాలను ఈ లింగానికి బలంగా వాళ్ళు భావన చేసి వాళ్ళు ఇస్తున్నారు. అయితే అది లోకానికి హాని. చనిపోయిన ఆధ్యాత్మిక మహాగురువులకు సమాధులు కట్టి పూజించడం చాలా చోట్ల చూస్తుంటాం. ఆ తర్వాత తయారైన శిష్యులకు కూడా సమాధులు కట్టించడం మొదలు పెడితే ఊరు చాలదు. అయితే ఫిరోజీ బాబా మఠాన్ని శ్మశానంగా మారుస్తున్నారన్నది మరికొందరు భక్తుల ఆందోళన. పైగా సమాధుల ఎదుట శివలింగాన్ని ప్రతిష్ఠించడం తప్పంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల తొలగింపు వివాదం మరింత ముదిరింది. వయసు పైబడిన అర్చకులను తొలగిస్తున్న టీటీడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీది తొందరపాటు నిర్ణయమంటున్న ప్రధాన అర్చకులు వయసుకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వయసు మీరిన అర్చకుల తొలగింపు వ్యవహారం టీటీడీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 4 ప్రధాన అర్చకుల్లో ఇప్పటికే ఒకరిని తొలగించగా మిగతా 3 వయసు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తరతరాలుగా స్వామివారికి తమ కుటుంబాల నుంచే కైంకర్య సేవలు జరుగుతున్నాయని, తమనే విధుల నుంచి తప్పిస్తామంటే ఎలా అన్నది అర్చకుల వాదన. మరోవైపు టీటీడీ నిర్ణయానికి మిగతా ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తోంది. మామూలుగా సాధారణ ఒక ఉద్యోగికి అపాయింట్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, శాలరీ హైక్ ఉంటుంది, ఆ తర్వాత రిటైర్మెంట్ అనేది చాలా క్వైట్ కామన్, అది జరిగిపోవాల్సిందే. వీళ్ళు మాత్రం మాకు అపాయింట్మెంట్ ఉండాలా, ప్రమోషన్లు ఉండాలా, శాలరీ హైక్ ఉండాలా, కానీ రిటైర్మెంట్ మాత్రం ఉండకూడదు అనడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరము. టీటీడీ ఈఓ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇది చాలా బేషుక్ అయినటువంటి నిర్ణయం. జీవో నంబర్ 612 అమలు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. అటు హిందూ పరిరక్షణ సమితి కూడా టీటీడీ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. వయసు పైబడిన అర్చకులకు శ్రీవారి సేవల సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. పైగా సీనియర్లు తప్పుకుంటేనే కొత్త వారికి అవకాశం వచ్చేది కదా అని సూచిస్తున్నారు.
65 సంవత్సరాల పైబడిన అర్చకులు తొలగించిన కారణంగా అర్హత కలిగినటువంటి వైఖానస ఆసనం ప్రకారము ఆగమ నిబద్ధంగా పూజలు చేయగలిగినటువంటి కైంకర్యం చేయగలిగినటువంటి అర్హత కలిగినటువంటి అనేక మంది అర్చకులు నిరుద్యోగులుగా బయట ఉన్నారు. కాబట్టి 65 పైబడినటువంటి అర్చకులను తొలగించిన కారణంగా కొత్త వారికి అవకాశం ఇచ్చే అయినట్టు అవుతుంది. అంతేకాకుండా విధిగా టీటీడీ ఏదైతే అర్చకుల నుంచి కోరుకుంటుందో పుట్టిన తేదీ, వయస్సు తదితర వివరాలు ఇవ్వవలసిన బాధ్యత కూడా అర్చకుల మీద ఉంది. జీవో 612 ప్రకారం 65 ఏళ్లు నిండిన అర్చకుల్ని తొలగించాలని గత అక్టోబర్లోనే నిర్ణయించింది టీటీడీ. 4 ప్రధాన అర్చకుల్లో 65 ఏళ్లు నిండిన తిరుపతమ్మ గారి శ్రీనివాస నరసింహ దీక్షితుల్ని ఇప్పటికే తొలగించింది. మరో 12 మంది సీనియర్ అర్చకుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. వీరిలో మిగతా 3 ప్రధాన అర్చకులు పైడిపల్లి శ్రీనివాస నారాయణ దీక్షిత్, అర్చక గొల్ల రమణ దీక్షిత్, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు కూడా ఉన్నారు. దీంతో టీటీడీ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ 3 ప్రధాన అర్చకులు వయసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు అంగీకరించట్లేదు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగినా ఇవ్వట్లేదు. టీటీడీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది. వయో పరిమితి కావచ్చు, వారి యొక్క క్వాలిఫికేషన్స్ కావచ్చు, అంటే అర్హత కావచ్చు, అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వర్తింప చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ ఏమైనా ప్రత్యేక కారణాలు మనం చూపించి ఉన్న నిబంధనలు మాకు చేయడానికి వీలు లేదు అని మనం భావించినప్పుడు మనం ప్రత్యేకంగా మనం తయారు చేసుకుని ప్రభుత్వ ఆమోదానికి పంపించాలి. ఇటు టీటీడీ అటు ప్రధాన అర్చకులు ఎవరి పట్టు వారిదే. మరోవైపు సీనియర్లను తప్పిస్తే ఇప్పటికైనా తమకు అవకాశం వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు కొందరు అర్చకులు. అందుకే ప్రధాన అర్చకుల వాదనను సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ చెయ్యట్లేదు. పచ్చని పంటలు పండే భూముల్లో రియల్ ఎస్టేట్ బోర్డులు మొలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పంట భూముల్నే ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు రియల్ వ్యాపారులు. ఇల్లు కట్టుకుందామని కొన్న స్థలంలో వివాదంలో ఇరుక్కోవడంతో లబోదిబోమంటున్నారు జనం. సారవంతమైన నేల, కొదువలేని నీటి వనరులు, ఏడాదికి 3 పంటలు పండే పొలాలు ఇప్పుడు ప్లాట్లుగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 187 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంట లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పనిలో పనిగా ప్రభుత్వ భూములు, చెరువు గర్భాలను కూడా కలిపేసి అమ్ముకుంటున్నారు. వ్యవసాయ భూమిని వ్యాపార అవసరాలకు మారిస్తే దానికి ప్రభుత్వానికి రుసుము చెల్లించాలి. అది కూడా చేయడం లేదు రియల్ వ్యాపారులు. ఈ విషయం తెలియక స్థలాలు కొన్నవాళ్లంతా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్కు వెళితే ఈ విషయం బయటపడుతోందంటున్నారు. సొంతగా ఇల్లు కట్టుకుందామని స్థలం కొంటే స్థలం దక్కకపోగా ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సొస్తోందని బావురుమంటున్నారు బాధితులు. కొనుగోలుదారులు ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం పూర్తిగా డబ్బులు చెల్లించి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్కి నిబంధనలు అడ్డొస్తానని చెప్పేసి ఆటంకపరుస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్. దీని ఫలితంగా అటు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ ఆఫీసరు కొనుగోలుదారులు డబ్బులు లేక, ఇటు స్థలము లేక చాలా నిస్పృహకు గురవడంతో పాటు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు పెట్టడం మీద దానివల్ల మేము ఒక ఇబ్బంది జరుగుతుందండి. దీనివల్ల బాగా నష్టపోయాం. ఇలా నష్టం జరగకుండా కలెక్టర్ గారే దాన్ని అధికారులతో సలహాలు తీసుకుంటూ మాకు రిజిస్ట్రేషన్ అధికారపూర్వకంగా చేసి మా దగ్గర నుండి రుసుము ఎంతైతే రిజిస్ట్రేషన్ పూర్వకంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంతైతే ఉందో అంత వసూలు చేసుకుని మా ప్లాట్లు మాకు ఇప్పించినట్లయితే చాలా మాకు మంచి పొందుతాం. రియల్ ఎస్టేట్ కొంటున్నారా లేకపోతే వ్యవసాయ భూములు కొంటున్నారా ఇది తెలుసుకొని అప్పుడే రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్గా మారిస్తే రియల్ ఎస్టేట్గా సేల్ చేస్తే మంచిది. దానికి ప్రభుత్వానికి ఆదాయం గండి కాదు. యువతల లబ్ధిదారుడు మంచి పొందుతాడు, యువతల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇటువంటి బాధితుల ఫిర్యాదులతో స్పందించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లపై ఉక్కుపాతం మోపుతున్నారు. వాటిని కొనకూడదని హెచ్చరికల బోర్డులు పాతించి నియంత్రిస్తున్నారాయన. వుడా కార్యాలయం ఏర్పాటు చేయించారు. అవకతవకలకు అవకాశం ఉండదంటున్నారు వుడా అధికారులు. రీజనల్ ఆఫీస్ మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలోనే ఏర్పాటు చేయడం, ఈ 4 జిల్లాలు విశాఖపట్నం కాక ఏర్పాటు చేయడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. జిల్లా ప్రజలు అందరూ కూడా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి 11 మండలాలు వుడా పరిధిలోకి వస్తున్నాయో ఆ 11 మండలాల్లో ఏవైతే వుడాకి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయో అవి అన్నిటిని ఇక్కడికి వచ్చి దాఖలు చేయాలని మన
శ్రీకాకుళం జిల్లాలో ఉడా తరపున ఒక లాస్ట్ కూడా మీరు చూసారు, దాదాపుగా మనకు ఒక 20 కోట్ల దాకా వేరియస్ ఇంజనీరింగ్ వర్క్స్ పని జరుగుతున్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిమ్స్ హాస్పిటల్ వర్క్ కంప్లీట్ అయింది. మిగతా ప్లానింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో ప్రజలందరూ కూడా ఈ ఉడా సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. సర్వీస్ కూడా ఇక్కడే పొందవచ్చు. అప్రూవ్ అయిన తర్వాత లేఅవుట్ కూడా వాళ్ళు విశాఖపట్నం రాకుండా ఇక్కడనే పొందుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శ్రీకాకుళం జిల్లాలో అపార్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోంది. ఈ 2 ఏళ్లలో 49 అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగిందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉడా అధికారులు రంగంలోకి దిగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్లాట్లు కొన్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. దీంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు తాగునీటి సమస్యలతో అల్లాడుతున్నారు. ఏఎన్సీ గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. అసలే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గ్రామాలు ఇప్పుడు నీటి కటకటతో విలువెల్లాడుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో నీటి కటకట మొదలైంది. గిరిజనం గొంతెండుతోంది. మంచినీళ్ల కోసం గిరిపుత్రులు తిప్పలు పడుతున్నారు. ఇది ఖమ్మం జిల్లా. ఓవైపు సింగరేణి గనులు, మరోవైపు రామయ్య కొలువైన భద్రాద్రి. చెంతని గోదావరి జిల్లా ప్రత్యేకం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనన్నట్లు చెంతనే గోదావరి ఉన్నా జిల్లావాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. అభివృద్ధిలో జిల్లా దూసుకుపోతోంది. అంతే స్థాయిలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఎండాకాలం వస్తుందంటే ఇక్కడి ప్రజలు వణికిపోతారు. తాగునీటి కోసం తల్లడిల్లుతారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల నీటి కష్టాలు వర్ణించలేనివి. బోర్లుంటాయి, కానీ అందులోంచి చుక్క నీరు రాదు. నీళ్ల ట్యాంకులుంటాయి, కానీ అందులో నీళ్లుండవు. ఎక్కడైనా నీళ్లుంటే అక్కడ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటాయి. గుక్కెడు నీటి కోసం గిరిపుత్రులు మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి. ఇప్పటికీ గిరిజనులు మంచినీళ్ల కోసం చెలమలనే ఆశ్రయిస్తున్నారు. వీరి జీవన శైలిని చూస్తే ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు జాలేస్తుంది. ఏజెన్సీలోనే కాదు, గ్రామాల్లోనూ ఇదే సీన్. సీజన్ అన్సీజన్ అనే తేడా లేకుండా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం వాసులు. ఈ సంవత్సరం ఇంకా జనవరి నుంచే కరువు అయిపోయినాయి. 3 రోజులకు ఒకసారి వదులుతాడు, ఒక 3 బిందెలు. అవి మురికి అస్సలు బాగుండవండి. ఇక మరి బోరింగ్లు ఎండిపోయి, వాగులు వంకలు ఎండిపోయి, గోదావరిలో ఉన్నా కూడా నీళ్లు రావు మాకు. మరి అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. అన్ని రకాల బిల్లులు చెల్లిస్తాం మళ్ళీ నెల రాగానే. గ్రామాల్లో కుళాయిలున్నా సమయానికి నీళ్లు రావు. చుక్క తెగిపడ్డట్టొచ్చే ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. ఎందుకంటే కుళాయిల్లో వచ్చేది మంచినీళ్లు కాదు, గరళాన్ని మించిన విషమది. చెంతనే గోదావరి ఉన్నా తాగునీటి తిప్పలు తప్పడం లేదంటున్నారు మహిళలు. ఒక బిందె నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. మాకు అయితే ఇంట్లో బోరింగ్ కానీ ఏం లేవు. అయినా మంచినీళ్ళకి కూడా చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం వచ్చేసరికి చుక్క నీళ్ళు కూడా దొరక్క చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. వేసవి ప్రారంభానికి ముందే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముంచుకొస్తున్న మంచినీటి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ1.